ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలంతో వారి ఆదేశాల మేరకే మరి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీసుపై బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాళ్ళ రౌడీ మూక దాడి చేసేయడం ఒక దురాదృష్టకరం. మరి ఒక ఏమైనా చర్యగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరి అందులో లోపటినే అప్పుడే ప్రెస్ మీట్ చేసి కూర్చున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చేయాలనే ఒక ప్లాన్గా, మరి క్యాంప్ ఆఫీసును కూడా ధ్వంసం చేయాలనే ఒక ప్లానును రచించి కేంద్ర మంత్రి ఇంటికాంచేలే దాదాపు 50 నుంచి 100 మంది వాళ్ళ నాయకులు కట్టెలు రాళ్లతోని బయలెళ్ళి మరి ఒక కుట్రపూర్తికంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి లోపటున్న ఎమ్మెల్యేను చంపే ప్రయత్నం, దర్వాజాలను కొట్టడం, కారు ధ్వంసం చేయడం, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సంబంధించిన అద్దాలను కూడా ధ్వంసం చేయడం, అక్కడ అడ్డుకోపోయిన వాటిని ధ్వంసాన్ని అడ్డుకోపోయిన మా దూలం సంపత్ గౌడ్పై కర్రలతో దాడి చేసి వారిని గాయపరచడం, ఇంకా మా విద్యార్థి నాయకులను, మా యువకులను అక్కడికి అప్పుడే దాడి చేస్తున్నారని అందిన మా నాయకుల మీద కూడా మరి దాడి చేయడం ఏమైనా చర్య? ఈ చర్యను ప్రజలంతా గమనిస్తున్నారు. మరి ఈ దాడికి బీఆర్ఎస్ ప్రతిదాడి ఏది? ఎందుకంటే విమర్శ ఒక తల్లి గురించి, తండ్రి గురించి హీనంగా మాట్లాడే చరిత్ర ఉన్నది బండి సంజయ్ గారికి. మరి బండి సంజయ్ ఎంపీ కేంద్ర మంత్రి, ఆయనపై మిగతా బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఏదైనా మాట్లాడితే, ఎమ్మెల్యేలు మాట్లాడితే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న పార్లమెంటు సభ్యునిగా జవాబు చెప్పాలి. కానీ అతని అనుచరులను ఆయన కాపాడే రౌడీ సీటర్లను పెట్టి కట్టెలు రాళ్లతో దాడి చేపించి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. అది చాలా తప్పుగా భావిస్తున్నారు. మరి ఈ దాడికి నిరసనగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేయబోతుంది. మరి సిపి గారిని కూడా ఈ వేదిక పక్షాన పత్రికా ముఖంగా కోరుతున్నాం. మరి ఆ దోషులపై మరి హత్యాయత్నం చేసి ఒక ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ల భర్తలపై వెంటనే 307 కేసు బుక్ చేసి వారిని అరెస్ట్ చేసి వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే తప్పకుండా నిరసన పెద్ద ఎత్తున మేము చేస్తామని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తూ, వెంటనే ఏమైనా చర్యకు మరి ఉసిగొల్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వెంటనే వారి పదవికి అనర్హులు, వారు వెంటనే రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి విమర్శలు ఉంటాయి తప్ప భౌతిక దాడులు ఉండయి. మరి భౌతిక దాడులు చేసే బండి సంజయ్ గారు వెంటనే మీరు రాజీనామా చేయాలి. ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా నేను కేంద్ర హోం సహాయ మంత్రిని, నా అనుచరులు దాడి చేస్తారు, వీళ్ళకి కేసులు కావు, నా కంట్రోల్లో పోలీసు వాళ్ళు పనిచేయాలని మీరు అనుకుంటే ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెప్తారు నీకు. మరి ఇటువంటి ఈ చర్యలు ఈ కరీంనగర్లో ఎప్పుడు జరగలేదు. మరి ఒక రాజకీయంలో మొన్ననే అన్నాడు ఆయనే, ఎలక్షన్లు అప్పుడే ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయం లేదంటే గిదా? నువ్వు చెప్పే మాటలేమో నీతి మాటలు, నువ్వు చెప్పేటి ఏమో నీతి మాటలు, నువ్వు చేసే కార్యక్రమం ఇదా? బండి సంజయ్ గారు దీని మీద పూర్తిగా మీ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కట్టెలు కర్రలతో రౌతులతో వెళ్ళిరు కాబట్టి దానికి పూర్తిగా బాధ్యత మీరే వహించాలి. మరి మీరే తప్పకుండా దీని మీద జవాబు చెప్పాలి. మీరే మొదటి దోషిగా మీరు దానికి బాధ్యత వహించి మీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఆవేశపడద్దు. మనం ఏదైతే కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాటం చేసి అహింసా మార్గంలో ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అదే నిరసనలతో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మనం 3 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ మీద గెలిచినాం, బండి సంజయ్ మీద. మరి కూడా ఆయనకు ఈ కరీంనగర్ ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.
మనం ప్రజల దృష్టికే వారు చేసే అక్రమాలను, అవినీతిని, వారు చేసే దాడులను తీసుకుపోయి ప్రజల పక్షాన మనం కొట్లాడదాం. మీరు ఎన్ని దాడులు చేసినా మేము ప్రతి దాడి చేయం. మీ మీద ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మీద కొట్లాడతామని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం.